దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. అలాగుననే మీకు మేలులు కలుగునుగాక. ఈ దిన దేవుని మాట, ఈ దిన దేవుని వాక్యం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వాక్య భాగం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, ఇది 7వ వాక్యం రాయబడ్డది. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఈ 2 వాక్య భాగాల్లో కూడా నిమిషమాత్రం అనే మాట రాయబడ్డది. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ఎందుకని దేవుడు అలా మనకు విముఖత చూపించాడు? ఎందుకని దేవుడు నిమిషమాత్రం మనల్ని విసర్జించాడు అనే ప్రశ్నకు మనకు సరైన జవాబు లేదా సరైన ఆన్సర్కు మనం సాటిస్ఫాక్షన్ కాము. జవాబు దేవుడు చెప్పినప్పటికీ మనం తృప్తి పొందాం. దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఎందుకు దేవుడు నిమిషమాత్రం నిన్ను విసర్జించాడు, ఎందుకు మహోద్రేకం కలిగి నిమిషమాత్రం నీకు విముఖత చూపించాడు అంటే, మనం దేవునిలో లేదా దేవుని బట్టి దేవుని కొరకు ఎలా ఉంటాము, ఉండాలి, ఉండలేము అనేది మనం తెలుసుకోవడానికి. దానిని మరొక రకంగా ఆలోచిస్తే ఎగ్జామ్, ఒక పరీక్ష మన జీవితంలో. ఈ పరీక్ష అనేది బైబిల్ గ్రంథంలోని ప్రతి భక్తుడు కలిగి ఉన్నదే. అందుకని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అంటున్నాడు దేవుడు అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తున్నాడు. విమోచకుడు, రక్షణాధారమైన దేవుడు మనకి. మనం పుట్టక మునిపే మన జీవితాలను చూసిన దేవుడు ఆయన, లేదా మన జీవితాలను నిర్మాణం చేసిన వాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. మీ గురించి అంత తెలిసే మిమ్మల్ని రక్షించాడు. మీలో ఏదో మంచి ఉన్నదని, మీలో కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయని దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగానే ఆ ప్రభు మనల్ని రక్షించాడు. నువ్వు రక్షణలోకి రావడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. కనుక ఆ పరిస్థితుల మధ్య మన ఆత్మీయ భక్తి జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు, దేవుడు మనల్ని మర్చిపోయినట్టు అనేక పరిస్థితులు మనకు కలుగుతాయి. పక్షిరాజు తన గూడు రేపి తన రెక్కల మీద వాటిని అల్లాడిస్తూ వాటిని మోయు రీతిగా యెహోవా మిమ్ములను మోసెను అనే మాట ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయంలో 23వ వాక్యంలో 11వ వాక్యంలో రాయబడ్డది. కనుక మరి పక్షిరాజు తన గూడును ఎందుకు డిస్టర్బ్ చేసినట్టు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఒక నిమిషం మాత్రమే విడిచిపెట్టినట్లు? ఆయన దృష్టిలో ఒక నిమిషము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక నిమిషం. కనుక ఎంతకాలం నుంచి ఈ శ్రమను అనుభవించాలి, ఎంతకాలం నుంచి బాధను అనుభవించాలని మీరు అనుకోవచ్చు. అలా తప్పేమి లేదు. కానీ దాని వెనకాల దేవుని కార్యం ఏంటంటే, ఆ పక్షిరాజు ఎలాగైతే ఆ పిల్లల్ని గూడు డిస్టర్బ్ చేసినప్పుడు పడిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ గూట్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ పిల్లలు మరి రెక్కలు ఆడించాలి. పక్షిరాజు గనక అలా ఆడించకుండా ఉంటే కోడిలాగానే చెత్తకుండి దగ్గర ఉండాల్సి ఉంటుంది. పక్షిరాజులాగా కోడి పైకి ఎగరదు, ఆకాశంలో విహరించదు, చెత్తకుండి దగ్గరే ఉంటుంది. కానీ పక్షిరాజు ఆకాశంలో విహరిస్తాడు. అందుకని మనల్ని దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా యెహోవా మిమ్ములను ఆదరించును, ఆశీర్వదించును, సహాయం చేయను అనే మాటలు యెషయా గ్రంథంలో చూడవచ్చు. మీరు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు,
అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కనుక నిమిషం మాత్రం నేను విసర్జించడంలో, మహోద్రేకం కలిగి నీకు విముక్త చూపటంలోని దేవుని ఉద్దేశము, దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, నీవు ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలు నీలో జరిగించాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశాలేమీ లేవు అనే సత్యాన్ని గ్రహించి ప్రభు వైపు తిరుగుదాం, ప్రభు వైపు ఆధారపడదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఇది నా వాక్యం కొరకేసి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి, ఆమేన్.